హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మేము చూడండి ఈరోజు అయితే మేము పనస పండు తినబోతున్నాం అనమాట. చూడండి, ఈ పనస చెట్లో చూడగానే పండింది అనే అనుమానం వచ్చింది. అందుకనే పైన అయితే యోహాన్ ఈ విధంగా ఎక్కిస్తున్నాడు. దాన్ని అయితే మేము కింద దించేసి తినాలనే ఆతృతతో మేమందరం కూడా ఆరాటపడుతూ ఎదురు చూస్తున్నాం అనమాట. చెట్టు అయితే చాలా గబగబా ఎక్కేస్తున్నాడు. మనలో మాట, నాకైతే చెట్టు ఎక్కడం అయితే చాలా భయం అనమాట. చాలామంది అయితే చాలా తేలిక ఎక్కేస్తారు, కానీ నాకైతే చాలా చాలా భయం అనమాట. చూడండి, చెట్టు అయితే సింపుల్గా ఎక్కేసాడు. ఎక్కేసి పండిన పనసను అయితే దించడానికి ట్రై చేస్తున్నాడు. పండలేదే, పండి పోయింది పండి పోయింది. ఆ పండిపోయిన పనసను దించడానికి అయితే ఒక్కరు సరిపోరనుకొని తమ్ముడు కూడా చెట్టు పైన ఎక్కేసేయడం చూడండి. మరి చెట్టు ఇది కజ్జ పనస అనమాట. ఇది కజ్జ బురద అయితే చాలా బాగుంటుంది నాకు. చాలా ప్రయాసపడి అయితే పనస పండుని అయితే దించుతున్నారు అనమాట. చూడండి, చాలా ప్రయాసపడ్డారు. ఇప్పుడైతే మేము ఇంటికి తీసుకెళ్ళేసి పనసను చక్కగా కట్ చేసి మేము తినాలని మేము అనుకుంటున్నాం. పనస పండే కదా, ఏ విధంగానే కట్ చేయొచ్చు అనుకుంటే పొరపాటే. కట్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి. అలాగే పనస పండు కదా, తొన్నలు చక్కగా తినవచ్చు అని మనము ఇష్టానుసారం తిన్నామనుకోండి చాలా ఇబ్బంది పడతాం అనమాట. లోపల జిగురు పదార్థం ఉంటుంది, అది అంటుకుంటుంది అనమాట. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తొనలను కూడా తినాలన్నమాట. చూడండి, మనవాడైతే చక్కగా కట్ చేస్తున్నాడు. చూడండి, చాలా చక్కగా. వావ్, సూపర్ బాగుంది. చూడడానికి చాలా బాగుందండి. వావ్, చాలా బాగుంది.
జయపరం నథింగ్ అంతా చాలా బాగుందండి, చాలా స్వీట్గా ఉంది. ఎంత స్వీట్ అంటే అబ్బా ఫస్ట్ టైం కదా, అందుకే అంత బాగుందేమో. అన్ని వీడియో నాకు చూడలేదు. ఉందా ఉందా అయినా ఇదన్నా తోడా ఇక్కడ వరకు రాలేదు. 12 తారీఖు కానీ పాలేదు సూపర్ ఉందా? చింజామణ పనస పండును ఎత్తి తీసుకొస్తున్నప్పుడు చాలామంది చూశారు, మా గ్రామం వాళ్ళు అనమాట. మాకు కావాలని చెప్పారు. వాళ్ళు కూడా కట్ చేసి అయితే మేము ఇస్తున్నాము. ఒకే ఇంటి వరకు కాకుండా ఈ విధంగా అందరు కూడా పంచుకొని తింటాం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట తింటూ. టేస్ట్ మధ్యకి అదే సిరహాను మా వేసి తీసుకే వాడే చెప్పాడు రా. అప్పయ్యా ఓ అది తీసుకెళ్ళి దాదా బాసో समझे समझे निक्का बातें आते हैं वीडियो है ना. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. పనసపండు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఈరోజు చూద్దాం. పనసపండు తినడం వల్ల శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగేలా చేస్తుంది. సెకండ్, పనసపండులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది, రేచీకటి సమస్యను తగ్గిస్తుంది అనమాట. థర్డ్, పనసపండు జుట్టు అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది అనమాట. 4, రక్తహీనత ఉండేవారికి పనస ఎంతో సహాయపడుతుంది అనమాట. పనసపండులో ఉన్న కాల్షియం శరీరంలోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే పనసలో ఉండే ఫైబర్ జీవక్రియలను సాపేగా జరిగేలా చేసి కడుపులో ఏర్పడే గ్యాస్ అండ్ అల్సర్ వంటి జీర్ణ వ్యాధులను నివారిస్తుంది అనమాట. అలాగే పనసలోని ఫైటో న్యూట్రియంట్స్, ఐసోఫ్లెమిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అలాగే పనస తొనలు తినడం ద్వారా మగవారిలో సంతానోత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పనసలో ఏ అండ్ సి విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే వీటిలోని కెరోటినాయిడ్లు టైప్ 2 డయాబెటీస్ వారికి మేలు చేస్తాయి. అలాగే ముసలితనం త్వరగా దరిచేరదు, చర్మం యవ్వనంగా కనిపిస్తుంది, హై బీపీ కొలెస్ట్రాల్ తగ్గుతాయి. పనసపండ్లు శరీరంలోని షుగర్ లెవెల్స్ను పెరగకుండా నియంత్రిస్తాయి. ఇలా చాలా ఉపయోగాలు, 1-2 కాదు, చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చూశారు కదా, వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.
పాస్టర్ మా వాళ్ళకి తీసుకెళ్తున్నారు, ఈ ముక్క అయితే మన పాస్టర్ అక్కడ వాళ్ళకి తీసుకెళ్తున్నారు. బైబిల్ తీసుకెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా. వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ బాయ్.